ఇవాళ మాజీ సీఎం జగన్ అధ్యక్షతన పార్లమెంటరీ సమావేశం జరగబోతోంది. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరగనుంది. త్వరలో జరగబోతున్న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై సమావేశంలో ఎంపీలతో మాజీ సీఎం జగన్ చర్చించబోతున్నారు. ఈ దేశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, గుడ్ మార్నింగ్ అర్చన. ఈరోజు చూసుకుంటే ఈ నెల 20వ తేదీ నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే దాదాపు 19 రోజుల పాటు ఈ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఈ పార్లమెంటు సమావేశాలు ఎటువంటి వైఖరి అవలంబించాలన్న దానిపైన ఈరోజు పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరగబోతోంది. ఇటు రాజ్యసభ, ఇటు పార్లమెంటు సభ్యులు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఈ సమావేశాల్లో చూసుకున్నట్లయితే 130 రాజ్యాంగ సవరణ, అంటే ముఖ్యంగా ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ కనీసం 5 సంవత్సరాలు జైలు శిక్ష పడే కేసులకు సంబంధించి వరుసగా 30 రోజుల పాటు కనుక జైల్లో కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, ఎవరైనప్పటికీ కూడా ప్రజాప్రతినిధిగా ఉండి తన పైన ఏమైనా నేరారోపణలు వచ్చి అతను కనుక జైలుకి వెళ్ళి కంటిన్యూస్గా 30 రోజుల పాటు జైల్లో ఉంటే ఆటోమేటిక్గా తన పదవిని కోల్పోవాల్సి వస్తుంది. ఈ రాజ్యాంగ సవరణ 130 రాజ్యాంగ సవరణ, దీనికి సంబంధించి కూడా చట్ట సవరణ చేయాలనేది కూడా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా కొంత వ్యతిరేకత కూడా ఎదురవుతుంది. ప్రధానంగా చూసుకుంటే తమకు ప్రజాప్రతినిధులు అనేటప్పటికీ ఇది కొంత ఇబ్బంది కలుగుతుంది. 30 రోజుల పాటు కావాలని వ్యక్తిగత కేసులు కూడా పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు రాజ్యాంగ సవరణ చేయకూడదు అనేది కూడా ఏదైతే కాంగ్రెస్ ఇతర పక్షాలు కొంత వాదన అయితే తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగ సవరణకు సంబంధించి వైఎస్ఆర్సీపీ తన వైఖరి ఏ విధంగా ఉండాలన్న దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఒకవేళ ఈ బిల్లుకి మద్దతు ఇవ్వాలా వద్దా అంటే ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు బీజేపీ పెడుతున్న అన్ని బిల్లులకు కూడా వైఎస్ఆర్సీపీ మద్దతు అయితే పలుకుతూ ఉంది. అయితే ఈ 130 రాజ్యాంగ సవరణ బిల్లుకు వైఎస్ఆర్సీపీ మద్దతు పలకాలా వద్దా అన్న దానిపైన మాత్రం ఈరోజు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఏదైతే 2 లోక్సభ సభ్యులు అలాగే రాజ్యసభ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. వారితో పాటు కూడా ముఖ్య కీలక నేతలు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఈ సమావేశం జరగబోతోంది. థ్యాంక్ యూ సో మచ్.